హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే ఎక్సలెంట్ ఆఫరు తీసుకురావడం జరిగిందండి. టీసీఎస్ కంపెనీ నుంచి వచ్చినటువంటి జాబ్ ఆఫర్ అనేది ఎనీ గ్రాడ్యుయేట్ 2003 పాస్ అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఫీ కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ లేదు. మీరు డైరెక్ట్గా వెన్యూ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు 25,000 రూపీస్ శాలరీతో మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ అయితే మీరు టీసీఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడాను ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే టీసీఎస్ అఫీషియల్ పేజ్లో ఉన్నామండి. రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంది. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది తర్వాత చెప్తాను, మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దామండి. టీసీఎస్ వాళ్ళు ఇచ్చేటటువంటి జనవరి 6వ తారీఖున అంటే సాటర్డే రోజున రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు అక్కడ వెళ్ళి చేసుకోవాలండి. మార్నింగ్ 9 నుంచి 11 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అదే రోజు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇన్వైటింగ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ 2023 ఇయర్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. టీసీఎస్ బీపీఎస్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అంటారండి. బీసీఎస్ సర్వీస్కి హైరింగ్ చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి మనకి టీసీఎస్ డెక్కన్ పార్క్, మాదాపూర్, హైదరాబాద్, తెలంగాణ అండి. క్వాలిఫికేషన్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఫుల్ టైం గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే బీఎస్సీ, బీసీఏ, బీఎస్సీ జనరల్, బీకామ్, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్ ఫ్రమ్ ది ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ 2023. ఎలిజిబిలిటీ నో బ్యాక్లాగ్స్ అండి. బ్యాక్లాగ్స్ ఏమీ ఉండకూడదు. నో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ కన్సిడర్డ్. పీజీ చేసినా సరే తీసుకోరు. ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ మాత్రమే చేసిన వాళ్ళు 2023 పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. థింగ్స్ ఆర్ టు క్యారీ ఇంటర్వ్యూ. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉండాలి. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. ఈ విషయం అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 ఆధార్ కార్డు, అదే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైనా సరే ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అకాడమిక్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ప్లస్ జెరాక్స్లు కూడా తీసుకుని వెళ్ళండి. అదేవిధంగా ఇక్కడ ప్లీజ్ క్యారీ యువర్ స్టేషనరీ, పెన్సిల్ కానీ పెన్ కానీ ఇవి కూడా తీసుకుని రావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది కూడా మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు జనవరి 6న మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. జాబ్ అనేది తప్పకుండా కొట్టండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అన్నీ కూడా మన ఛానల్లో అప్డేటెడ్ వీడియోస్ ఉన్నాయి. జాబ్కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ పెడుతూ ఉన్నాను. చూసి మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఎవరికైనా సరే జాబు వచ్చిందంటే మనకి అందరికీ కూడా హ్యాపీయే కదండి. సో ఎవరైతే జాబ్కి అప్లై చేస్తున్నారో వారి కమెంట్లో తెలియచేయండి. అదేవిధంగా జాబ్ ఎవరైతే వచ్చిందో మన వీడియోస్ చూడటం ద్వారా ఎవరికైతే జాబ్ వచ్చిందో కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి. అందరికీ తెలియచేద్దాం, కంగ్రాట్స్ చెప్దాం. ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఇక్కడ ఉందండి. రిజిస్టర్ నవ్ అన్న తర్వాత ఇక్కడ మనకి 2 కనిపిస్తాయండి, ఐటీ అండ్ బీపీఎస్ అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బిజినెస్ ప్రాసెస్ సర్వీస్కి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి బీపీఎస్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కంప్లీట్గా 4 స్టెప్స్ ఉంటాయి. 4 స్టెప్స్ కూడాను అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తారు. నెక్స్ట్ కాలం వచ్చేసి అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమి అవసరం లేదన్నాడు కాబట్టి మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సెకండ్ కాలంలో ఇస్తారండి. అదేవిధంగా థర్డ్ కాలం వచ్చేసి మీకు అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చాడండి. ఇక్కడ సెకండ్ కాలంలో హైయెస్ట్ క్వాలిఫికేషను, అదేవిధంగా గ్రాడ్యుయేటు, అదే ఇంటర్మీడియట్, 10th క్లాసు, ఈ విధంగా ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అది
డిక్లరేషను మొత్తం ఇవన్నీ కూడాను పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, మార్క్స్ అయితే మార్క్స్ ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లోనూ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదర్ డీటెయిల్స్ అదేవిధంగా ఆధార్ కార్డుకి సంబంధించినవి, పర్సనల్ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి ఇక్కడ కూడాను సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తారు. ఫైనల్గా ఏంటంటే అప్లికేషన్ ఫామ్, ప్రివ్యూ అండ్ డిక్లరేషన్. ఇప్పుడు ఫిల్ చేసినటువంటి ఈ 3 కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఎస్ అని టిక్ పెట్టేసి ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఎనీ పెండింగ్ అండ్ క్లోజ్డ్ క్రైమ్స్ ఉంటే ఇక్కడ నో అని పెడతాము. ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పెండింగ్ ఇది కూడా నో అని పెడతాము. పెట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ప్రివ్యూ చూసుకుంటాము. ప్రివ్యూ చూసుకుని అంతా ఓకే అనుకున్నట్లయితే డెక్లరేషన్ ఎస్ అని పెట్టేసి ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అంటే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అప్లికేషన్ అనేది జాగ్రత్తగా 1కి 2 సార్లు చదువుకొని జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీకు జాబ్ రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.